హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసుని మసాలా లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కేజీ చేప ముక్కల్ని తీసుకొని గల్లుప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిలో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నీ కలిసేలాగా వీడియోలో చూపించే విధంగా పాత్రతో పైకి కిందకి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 8 మిరియాలు కూడా తీసుకోవాలండి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా చేసుకోవాలండి. ఒక 100 గ్రాముల చింతపండులో 500 ml వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న ధనియాల జీలకర్రని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి ముక్కలతో పాటు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. కాస్త ఒక 3 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలండి. టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త వీడియోలో చూపించే విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాత్ర తీసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. కాస్త బాగా పచ్చివాసన పోయేలా వేగాక మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి చేప ముక్కల్ని. ఇప్పుడు వీటిలో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త ముక్కలన్నీ జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఉప్పు కారం ఏమైనా సరిపోతే ఒకసారి చెక్ చేసుకొని మన రుచికి సరిపడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాలు మరగనివ్వాలండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా పులుసు బాగా మరిగింది కదండి. ఇప్పుడు ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చేపల పులుసుని హెల్తీగా చాలా టేస్టీగా చేసుకున్నాం కదండి. ఈ చేపల పులుసుని ఎప్పుడైనా సరే వేడివేడిగా కాకుండా ఒక 4-5 గంటల తర్వాత టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.